ఇంకొక అవమానం కూడా ఏంటంటే ఇప్పుడు గదరన్న అవార్డు పేరు మీద అవార్డ్స్ నడుస్తున్నాయి కదా. గదరన్న భార్య వచ్చింది అక్కడ, మిల్లక్క గారు వచ్చారడికి. అవును, వాళ్ళకి కనీసం అరే నువ్వు జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడన్నా వేదిక మీద కన్నా కనీసం పిలిపియాలి కదా. ఇంత అవమానం ఏంది అసలు? నాకు తెలిసితే వాళ్ళు బైకాట్ చేయాలి, అడికెళ్ళి వచ్చేసేనుండే. వాళ్ళు ఇంకా ఆడ కూర్చున్నారు. అసలు వాళ్ళని స్టేజ్ మీద ఎక్కడ స్టేజ్ మీద ఎక్కడ పిలిచారు? ఇప్పుడు వెన్నెల ఉన్నది, సాంస్కృతిక సారథి పెట్టి ఆమెకు గదరన్న వేషం వేసుకొని పోయి ఆడ కూర్చొని ఉన్నది కదా. అరే ఒక్కసారి వేదిక మీద మరి ఆమె కూతురు అనే వేదిక మీద పిలవాలి. సాంస్కృతిక సారథి కదా, ఎక్కడ లేనేలేదు, విలువనే లేదు, వాళ్ళకి లేనేలేదు. మరి వాళ్ళు ఎందుకు పోయి కూర్చుంటారో నాకు కూడా అర్థమైతలేదు. కానీ ఎందుకు కూర్చోవాలి అసలు? నువ్వు అగౌరవం ఉన్న దగ్గర ఎందుకు పోవాలి? పుట్టిగా పేరును వాడుతున్నారు. ఇలా ఇంకొకటి ఏంటంటే చాలా చాలా అన్యాయం, చాలా ఘోరం ఏంటంటే గద్దరన్న పేరు ఒకటి చెప్పి, లేకపోతే మన అందశ్రీ పేరు చెప్పుకుంటా కొంతమందికి 9 మందికి అవార్డులు, ₹1 కోటి అవార్డులు ఇచ్చేసి వీళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను మొత్తం అవమానం చేస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు నేను 2-3 అంశాలు చెప్తున్నా. ఇదే ముఖ్యమంత్రి అసలు ఏమి లేని దగ్గర సాహిత్యమే తను నిలబెట్టింది. ఏది 3 రంగుల జెండా బట్టి అని చెప్పిన ఒక పాట. యాడి పోయినా, పెళ్లి పోయినా అదే, పురుడు పోయినా అదే. గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది కదా. ప్రైవేట్ ఫంక్షన్ లో అది పెడితేనే ఆయన ఎంట్రీ కాగానే ఈ పాటతోటి నిన్ను పార్టీలు ఎలివేట్ చేసిండ్రు. నువ్వు ఒక స్థాయికి పోయేటట్టు చేసినటువంటి నల్గొండ నరసింహారెడ్డికి నీకు ఆ వేదిక మీద పాడేటువంటి అవకాశం ఉండాలనా లేదా? ఇలా ఏ పార్టీ వాడు, కాంగ్రెస్ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, బీఆర్ఎస్ వాడు కావచ్చు, జనసేనోడు కావచ్చు, లేకపోతే ఏంది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ, ఈవెన్ జగన్ అయినా కానీ అందరికీ పాట ఆయన పాట పాడాలి. ఇలా ఊరికి పాట వస్తున్నది కదా. ఈయన గురించి కూడా నేను కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బంజైనంత నిప్పులు గుండెలో పెట్టుకున్నట్టు ఇలా మాకు నిప్పులు ఉన్నాయి, లోపల రగులుతున్నాయి. మీ అసలు ఎంబడి పడతాం, ఇక పడతాం, మీ ఇళ్ళ కాడికి కూడా వస్తాం, మీరు కూడా పాటలు బంద్ చేయాలి. అటువంటి కూడా గౌరవం లేదు. ఆయనకు అడిగిన అంటే మాకు ఇన్విటేషన్ వస్తాదే అన్న అంటారు.